రాజమౌళి గారి ఇంటర్వ్యూ ఒకటి చూశాను అనమాట. సినిమా ఇండస్ట్రీకి రావాలంటే మొత్తం అన్ని సబ్జెక్టులు ఫైల్ ఓన్లీ తెలుగు 35తో జస్ట్ పాస్ అయినా. ఒక 1-2 ఫిల్మ్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను సార్. అది ఫిల్మ్ ఫెస్టివల్స్కి చేశాను, కాకపోతే అవి రిలీజ్ అవ్వడం కుదరలేదు. స్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేసుకునే క్రమంలో ఇలానే ఆడిషన్స్ ఇచ్చుకుంటూ ఏదో ఒక రోజు మనకి ఒక రోజు అవకాశం రాకపోతుందా వస్తుంది, ఆ డే కోసం వెయిట్ చేస్తున్న టైంలో లవ్ చేసిన అమ్మాయి, రే నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా, మన ఊరి పైన ఒక కథ రాయరాది అంటే ఆ అమ్మాయి వేసిన ఇతనం వల్ల ఈ సినిమా ఆ అమ్మాయి వల్ల వచ్చింది. కానీ నా సినిమాను మాత్రం మా ఫ్యామిలీకి, మా ఊరికి డెడికేట్ చేస్తాను. మనం ఎన్నో సినిమాలు థియేటర్లో చూసాం, మరి అవే సినిమాలు కూడా టీవీలో వస్తే ఎంతో ఆనందించాం. మరి అదే టీవీ ఇప్పుడు ఒక కథా వస్తువుగా మరి తెర మీద ప్రత్యక్షం అయితే ఎలాంటి అనుభూతి చెందుతామో ఏప్రిల్ 15న చూడబోతున్నాం. అదే సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. ఇప్పుడు ఆ టీవీ యూనిట్ అంతా, సినిమా యూనిట్ అంతా మనతో పాటున్నారు. మరి ఈ టీవీ సంగతులు ఏంటి, ఆ వెనకాల వాళ్ళు పడినటువంటి కష్టం ఏంటి, ప్రేక్షకులకు ఒక కొత్త కథ చెప్పే ప్రయత్నంలో వీళ్ళు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. ముందుగా ఆల్ ది బెస్ట్ అండి. ఏప్రిల్ 17న మీ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. సో బ్యాక్ బోన్గా కిరణ్ అబ్బోవన్ గారు ఉన్నారు, సో నిర్మాతగా. సో తిమ్మరాజుపల్లి టీవీ గురించి తెలుసుకునే ముందు ఒకసారి మీ గురించి పరిచయం చేసుకుంటారా? ఎందుకంటే చాలామంది ఇండస్ట్రీలో చాలా కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎంతో వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేస్తూ సో ప్రేక్షకుల ప్రశంసలే కాకుండా ప్రభుత్వాల నుంచి అవార్డులు కూడా అందుకున్నటువంటి సందర్భాలు కూడా మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నాయి. సో ఒక్కసారి మీ గురించి పరిచయం చేసుకుంటారా మునిరాజు గారు? సార్ నా పేరు మునిరాజు, మా ఊరు తిమ్మరాజుపల్లి సార్. నేను పుట్టి పెరిగిందంతా అక్కడే. నేను చదివింది మొత్తం కుప్పం, అంటే ఇంటర్ డిగ్రీ మొత్తం చదివింది అక్కడే. మా అమ్మ పేరు మున్నెమ్మ, మా డాడీ పేరు వెంకటేష్, మా చెల్లి పేరు దీప. వీళ్ళు ఇదే సార్ నా కుటుంబం. బేసిక్ ఎందుకంటే మా డాడీ నన్ను బాగా చదివించాడు, బట్ నేనే సరిగ్గా చదవలేదు. కానీ బట్ ఒకనొక సందర్భంలో నేను ఎస్వి యూనివర్సిటీలో 1 ఇయర్ చదివా. బేసిక్గా ఆ 1 ఇయర్ చదువుతున్నప్పుడు ఆ 1 ఇయర్ నా సినిమా థియేటర్కే వెళ్ళేవాడిని ఎక్కువ. అక్కడ మొత్తం నాకు బాటనీ, నేను బైపీసీ తీసుకుని బాటనీలో 50కి 5 నా మార్క్స్. 50కి 5 కాదు, 50 అవుట్ ఆఫ్ 5. ఓకే, 5 మార్క్స్ నావి. ఇంగ్లీష్ అయితే 35 ఉంటాయి కదా, 35 కూడా నాకు ఇంగ్లీష్ 35, జస్ట్ తెలుగులో 35 వచ్చాయి. ఇంగ్లీష్లో ఎంత 16 ఎంత వచ్చేసారు. మొత్తం అన్ని సబ్జెక్టులు ఫైల్ ఓన్లీ తెలుగు 35తో జస్ట్ పాస్ అయినా. పాస్ అయితే మర్చిపోయేవాళ్ళు, గుర్తుండే. అదే సార్ అంటున్నా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ కుప్పం వచ్చేసి ఇలా కాదురా నాయన, ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవాలి అనేసి చాలా కోపంతో అప్పుడు నేను ఏంటంటే మళ్ళీ ఇంటరే మళ్ళీ జాయిన్ అయినా. బైపీసీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినా. జాయిన్ అయిన తర్వాత అప్పుడు బాటనీలో 50కి 5 మార్క్స్ అన్నాను కదా, అప్పుడు 57 తెచ్చుకున్నాను నేను బేసిక్గా. అది తర్వాత అయిపోయిన తర్వాత అక్కడ నాకు ఇన్ఫ్లుయెన్స్ పడిపోయింది సార్. మళ్ళీ ఎంసెట్ కోచింగ్ పంపించారు శ్రీ చైతన్య, మళ్ళీ తిరుపతి పంపించారు. అక్కడ మళ్ళీ నాకు సినిమాలకు వెళ్ళాలి అనేది అలా ఉంటుంది కదా సార్. అయిపోయిన తర్వాత దెన్ రాజమౌళి గారి ఇంటర్వ్యూ ఒకటి చూశాను అనమాట. సినిమా ఇండస్ట్రీకి రావాలంటే బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, అట్లా డిగ్రీ ఉండాలని అనిపించింది. అప్పుడు ఓన్లీ సినిమా ఇండస్ట్రీకి రావడానికి డిగ్రీ చదివాను సార్ నేను. అది చదివిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఎక్కడ లేదు. ఒక సందర్భంలో ఎడిటింగ్ ఇలాంటి క్రాఫ్ట్లు ఇవన్నీ ఉంటాయని తెలుసుకున్నా. నాకు లక్కీలీ ఏంటంటే సార్, నా జర్నీలో పూణే ఇన్స్టిట్యూట్ బ్యాచ్, నా ఫ్రెండ్స్ మొత్తం పూణే ఇన్స్టిట్యూట్ బ్యాచ్, వాళ్ళ వల్ల నేను వరల్డ్ సినిమా ఏంటో తెలుసుకున్నా. అది కాకుండా వరల్డ్ సినిమా కంటే ముందు మన తెలుగులోనే మంచి సినిమాలు ఉన్నాయని తెలుసుకున్నా సార్. నేను చూసిన సినిమా ఏంటంటే మాలపల్లి అనే సినిమా. మీరు చూసారంటే చాలా బాగుంటుంది సార్. మీరు ఆ మాలపల్లి అనే సినిమా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మళ్ళీ ఇలా తెలుగులోనే మంచి శంకరాభరణం సినిమా చాలా ఇన్స్పైర్ చేసింది. ఇలా తెలుగులోనే వరల్డ్ సినిమాల కన్నా తెలుగులోనే మంచి ఇది ఉంది కదనేసి నేను చాలా సినిమాలు ఇక్కడే చూసి నేర్చుకొని, దెన్ మళ్ళీ ఏంటంటే ఎడిటింగ్ నీడ్ ఉంటుంది ఒక డైరెక్టర్గా అన్నప్పుడు. ఎడిటింగ్ నేర్చుకుని యూట్యూబ్లో నేర్చుకుని, ఎవరి దగ్గర నేర్చుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని, దెన్ ఆన్లైన్ ఎడిటింగ్కి వెళ్ళి ఇలా నా జర్నీ స్టార్ట్ అయింది సార్. వెళ్తూ ఒక సందర్భంలో ఆన్లైన్ ఎడిటింగ్ మొత్తం ఆపేసి నేను డైరెక్టర్ అవ్వాలి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆన్లైన్ ఎడిటింగ్ వద్దు, నేను చేయను అనేసి మొత్తం నా ఇన్కమ్ సోర్స్ అంతా ఆపేసి ఒక 6 months స్క్రిప్ట్ మొత్తం రాశా. అంటే 6 months అంటే 2 months స్క్రిప్ట్ రాశా. మళ్ళీ ఊరికి వెళ్ళా. రాసిన తర్వాత దెన్ నేను డెమో చేశాను. మనం ఒక ట్రయల్ కట్ ఉంటుంది కదా సార్, ఓన్లీ దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకొని ఒక డెమో తీసా. స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత అది వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డెమోకు మనీ సోర్స్ అవుట్ ఉంటుంది కదా సార్. దెన్ మళ్ళీ కిరణ్ గారు ఈ మీటర్ సినిమాకి వెళ్ళడం,
అక్కడ కిరణ్ గారి పరిచయం ఉంటుంది. ఈ సినిమా అలా మీటర్ రిలీజ్ అయింది సార్. సో వేద, మీరు ఎక్కడ స్టార్ట్ అయింది మీ జర్నీ, సినిమా రంగం వైపు ఎలా అడుగేశారు? నా పేరు వేదా జలంధర్ సార్. మాది మోతే, జగిత్యాల డిస్ట్రిక్ట్. నేను బీటెక్ చేశాను హైదరాబాద్లో. అండ్ బీటెక్ అయిపోయిన వెంటనే నేను ఇంకా ఒక 1 year ఒక ప్రొడక్షన్లో చిన్న వర్క్ చేస్తూ ఉండేదాన్ని. ఒక 1 year తర్వాత నేను వెళ్ళాల్సిన డైరెక్షన్ ఇది కాదు అని నాకు అర్థమయ్యి కంప్లీట్గా క్విట్ చేసి స్టార్ట్ చేశాను ఇంకా ట్రయల్స్. ఒక 1-2 ఫిల్మ్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేశాను సార్. అది ఫిల్మ్ ఫెస్టివల్స్కి చేశాను. కాకపోతే అవి రిలీజ్ అవ్వడం కుదరలేదు. దాని తర్వాత ఇంకా థియేటర్ జాయిన్ అయ్యాను. అసలు నాకు క్రాఫ్ట్ ఎంత వచ్చు, లేకపోతే నేను ఇంకెంత నేర్చుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్తో నేర్చుకున్నాను. అండ్ ఆ ప్రాసెస్లో ప్లేస్ ఇవన్నీ చేస్తాం కదా సార్. డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ థింగ్స్ నేర్చుకున్నాను క్రాఫ్ట్లో. ఇప్పుడు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది. ప్లేస్ చేసే ప్రాసెస్లో మా డైరెక్టర్ గారు అండ్ మా డైరెక్షన్ టీమ్ ప్లేస్ చూడడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళకి మా యాక్టింగ్, మా ప్రెజెంటేషన్ అంతా నచ్చి ఆడిషన్స్కి పిలవడం జరిగింది. ఇంకా అప్పుడు వెళ్ళి ఆడిషన్ చేసాము. అప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. యా. సో సాయి తేజ, మీ జర్నీ చాలా డిఫరెంట్. సో మరి మీ జర్నీ ఎలా మొదలైందండి? చిన్నప్పటి నుంచి సార్ సినిమా పట్ల పిచ్చి. ఎక్కడో ఊర్లో గుంటకల్, అనంతపురం జిల్లా సార్, గుంటకల్ మాది. అందరిలాగే మనం కూడా సినిమాలోకి వెళ్ళాలి అనేది ఒక చిన్న ఆశ సార్. ఏదో ఒక రోజు వెళ్ళాలి అనేది ఉంది సార్. ఈ ప్రాసెస్లోనే అంటే చదువు కొంచెం ఎక్కువ వదిలేసి సినిమాలు చూసి ఇట్లా సినిమాల పట్లనే ఉండే సార్. ఏదో ఒక రోజు అవ్వాలి అని అనుకోని ఉండే సార్. సినిమాల్లో ఇట్లా అసిస్టెంట్ కెమెరామ్యాన్గా ఇట్లా వర్క్ చేసుకుంటూ, అంటే చాలాసార్లు చెప్పాను, అసిస్టెంట్ కెమెరామ్యాన్గా వర్క్ చేసుకునే క్రమంలో ఇలానే ఆడిషన్స్ ఇచ్చుకుంటూ ఏదో ఒక రోజు మనకి ఒక రోజు అవకాశం రాకపోతుందా, వస్తుంది. ఆ డే కోసం వెయిట్ చేస్తున్న టైంలో కిరణ్ అన్న ప్రొడక్షన్ ఓపెన్ చేయడం, మునికి ఆడిషన్ ఇచ్చి మునికి నచ్చడం. సో ఇదంతా ఒక ప్రాసెస్ అట్లా అయింది సార్. సో అక్షయ్, మీరు ఈ టీంలో సీనియర్. సో మీకు ఈ సినిమా చేయడం ఎలా ఉంది? నా పేరు అక్షయ్ రంపోశెట్టి సార్. నాది మంచిర్యాల్, కరీంనగర్ దగ్గర ఉంటుంది, తెలంగాణ. సో నాకు ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ మా తాత మెడికల్ కాలేజ్లో డ్రాయింగ్ చేస్తూ ఉంటాడు, అంటే స్టూడెంట్స్కి. సో మా మామయ్య వాళ్ళు కూడా ఫోటోగ్రఫీ చేస్తారు. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ నాకు కొంచెం ఏదో ఎక్కడో ఉంది. సో నేను ఇంటర్ దాకా చదివి తర్వాత ఈ ఇంటి దగ్గర ఉన్న కెమెరాస్ అవి వాడుతూ ఫోటోగ్రఫీ చేసేవాడిని. సో ఎట్లా నాకు ఈ ఫోటోగ్రఫీ మీద చాలా ప్యాషన్ ఉండేవారికి హైదరాబాద్కి రావాలి. కాకపోతే మనకేం సరిగ్గా తెలియదు, మన అంతా అక్కడ విలేజే. సో ఫోట్రియా వెంకీ అని ఫోటోగ్రాఫర్ ఉంటాడు. సో ఆయన దగ్గరికి వెళ్ళాను, BFA చేద్దామని అనుకుండే. సో ఇలా ఎందుకు తమ్ముడు నా దగ్గర నేను నేర్పిస్తాను. అక్కడ ఒక 4 years చేశాను, అక్కడ వర్క్ చేశాను. తర్వాత అది ఓన్లీ ఫోటోగ్రఫీ దాకే అవుతుంది. నేను అనుకున్న డ్రీమ్ సినిమా, కాకపోతే ఇది కాదని నేను ఇక చెన్నై రాజమీనన్ ఇన్స్టిట్యూట్, మైండ్ స్క్రీన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయిపోయాను. అప్పటికి ఇక ఈ ఈవెంట్స్ చేసి ఇవన్నీ డబ్బులు సంపాదించి ఒక 8 lakhs దాకా అయితే అక్కడ కట్టుకొని అక్కడ సినిమాటోగ్రఫీ కంప్లీట్ చేసి తర్వాత రాజమీన్ దగ్గరనే అసిస్టెంట్ చేసి తర్వాత హైదరాబాద్ వచ్చి ఇండిపెండెంట్గా స్టార్ట్ చేశాను. సో అట్లా సాగును ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేశాను. ఇప్పుడు చిదంబరం వాళ్ళ ఆ డైరెక్టర్తోనే చేశాను. దానికి నాకు బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు కూడా వచ్చింది. సో అట్లా కళింగ, చిదంబరం, సిరోవంచ ఇంకా కొన్ని ఫిలిమ్స్ చేశాను, అది రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు తిమ్మరాజుపల్లి టీవీ అట్లా బాగా. సో మునిరాజు గారు, ఏంటి అసలు మీ టీవీ కథ ఏంటి? కుప్పంలో చాలా కుప్పలుగా కథలు పుడతాయని చెప్పారు అన్నారు కదా. సో అందులో మీ తిమ్మరాజుపల్లిలో పుట్టిన కథ ఏంటి? అంటే బేసిక్గా ఈ కథ నాకు రావడానికి గల కారణం ఏంటి సార్, నేను లవ్ చేసిన అమ్మాయి, రే నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా, మన ఊరి పైన ఒక కథ రాయాలంటే ఆ అమ్మాయి వేసిన ఇతనం వల్ల ఈ తిమ్మరాజుపల్లి టీవీ స్టార్ట్ అయింది సార్. అంటే మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి చూసుకుందంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అనుకుంటున్నా. నా వల్లనే వీటి స్టోరీ తీసాడు అనుకుంటున్నా అమ్మాయి. అంటే మీరు మ్యారీడా, సింగిలే సార్. సింగిల్ ఇంకా డెడికేట్ చేస్తారండి కథ? అంటే ఈ సినిమా ఆ అమ్మాయి వల్ల వచ్చింది, కానీ నా సినిమాని మాత్రం మా ఫ్యామిలీకి, మా ఊరికి డెడికేట్ చేస్తాను సార్. సూపర్. అవును సార్. ఏమనిపిస్తుంటుంది అసలు మీ ఊరి మీద ఒక సినిమా తీసి ఆ కథకి ఊరు పేరు పెట్టడం అనేది? అంటే బేసిక్గా సార్, నాకు బేసిక్గా తెలియకున్న ప్రౌడ్ మూమెంట్ నాకు ఎప్పుడు నేను ఇది చేశాను అని ఎక్స్ప్రెస్ చేయడం నాకు ఎప్పుడు తెలియదు సార్. బేసిక్గా
బట్ మా ఊరు వాళ్ళు నాకు ఫోన్ చేసి మన ఊరు పేరు పెట్టావు, మన ఊరు పేరు ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది అంటే ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇప్పుడు మా ఊళ్ళో ఇప్పుడు ప్రతి ఒక్కరికి పేరెంట్స్కి ఏముంటుంది సార్, బేసిక్గా నా కొడుకు ఎదుగుతాడా లేడా, ఏం సంపాదిస్తాడా, ప్రతి ఒక్కరు కార్లో తిరుగుతుంటారు, ప్రతి ఒక్కరు ఇంకో బైక్లో తిరుగుతుంటారు. అట్లీస్ట్ నా కొడుకు ఏం చేస్తున్నాడు, అట్లీస్ట్ సర్వైవల్ ఏం చేస్తున్నాడు అనేది చాలా ఒకటి ఉంటుంది కదా సార్. బేసిక్గా వాళ్ళు నాకు ఫోన్ చేసి రే పలానాడు పెళ్లి చేసుకున్నానంటారా, పలానా కొడుకు పెళ్లి చేసుకున్నానంటారా, అట్లా అన్నప్పుడల్లా పెళ్ళి ఏముందమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎదగాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రే నువ్వు ఎదుగుతావు ఎప్పుడైనా నాకు తెలుసు, కానీ ఫస్ట్ పెళ్లి చేసుకోవాలి, ఏ ఏజ్కి కావాల్సిన ముచ్చట ఏ ఏజ్కి అయిపోవాలని మా అమ్మ. నేనేం చెప్తానంటే ఒక అవసరం ఇప్పుడు ఏమంటుందంటే మా అమ్మ మాకు ఫోన్ చేసి చాలా ప్రౌడ్గా మాట్లాడి సరేరా నువ్వు అనుకుని సాధించింది అవు ఇప్పుడైనా పెళ్లి చేసుకో ఉంటుంది. బట్ ఊరు వాళ్ళందరూ ఏంటంటే నీలాంటి మొండిగా ఉన్నవాడు ఎవడు లేడు, నువ్వు మేము చాలామంది చాలా రకాలుగా అసలు ఏం చేస్తున్నాడు పలానా వెంకటేష్ గారి కొడుకు ఏం చేస్తున్నాడు అని ప్రతి ఒక్కరు అనుకుంటుంటే, బట్ మా వాళ్ళు బాధపడేవారు. కానీ నేను ఎప్పుడు డిసప్పాయింట్మెంట్ అయ్యాను సార్. ఇప్పుడు నేను చాలా ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మా ఊర్లో నాకున్నంత రెస్పెక్ట్ ఎవరు లేదు సార్. ఇప్పుడు నన్ను చాలా ఏంటంటే మా ఇంటి దగ్గర ఇప్పుడు ఎవరు కొంతమంది రిలేటివ్స్ ఎలా ఉంటారంటే సార్, అసలు మన ఇంటి దగ్గరకు వచ్చి అసలు ఏం చేస్తారంట నీ కొడుకు అనేసి కొద్దిగా వెటకారంగా మాట్లాడేసి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ప్రతి ఊరనగా చాలా ఎమోషన్స్ జనరల్గా మాట్లాడు. బట్ ఇప్పుడు అదే ఇంటి దగ్గరకు వచ్చి మా గడప ముందర వచ్చి సినిమా ఎప్పుడు రిలీజ్ అంటున్నప్పుడు అదొక ఎక్కిస్తుంది సార్. ఈ సినిమా సార్ నేనేం బిలీవ్ చేస్తానండి సార్, ఈ సినిమా April 17th రిలీజ్ అయినప్పుడు సార్ నేనే కదా సార్, మా ఆర్టిస్టులు కానీ మా టెక్నీషియన్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు సార్. నేను చాలా గట్టిగా నమ్ముతున్నా ఒక డైరెక్టర్గా నేను చాలా జెన్యున్గా వర్క్ చేసాం. April 17 తర్వాత మా ఫ్యూచర్స్ అయితే మారుతాయి సార్, ఇది మాత్రం చెప్తున్నా. ఇది కిరణ్ గారు మాకు ఏంటంటే మాకు ఇచ్చిన మాటలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ కిరణ్ సారు ఏదైతే అనుకుంటున్నా వీళ్ళు ఫ్యూచర్ మారితే బాగుండు, నాకు మనీ అవసరం లేదు, ఏం అవసరం లేదు, వీళ్ళు ఫ్యూచర్ అంటుంటే నేనేమంటున్నానంటే దేవుడి దయ వల్ల వెంకటేశ్వర దీవెన వల్ల పక్కాగా జరుగుతుందని నేను డ్యామ్స్ నమ్ముతున్నా. అదేవిధంగా ఎట్లు లేదన్నా ఒక ప్రొడ్యూసర్గా మనల్ని నమ్మి ఒక వ్యక్తి ఒక మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆయనకు కూడా సేఫ్ అవ్వాలని నేను కూడా గట్టిగా కోరుకుంటున్నాను సార్. సో వేద, సో ఈ సినిమాలో నీకు అవకాశం వచ్చింది, సో ఒక మంచి విలేజ్ గర్ల్ రోల్ దొరికింది, సో దాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నావు? డైరెక్టర్ చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు అందులో వెళ్ళడానికి శారద పాత్రలోకి వెళ్ళడానికి సో ఎలాంటి అనుభూతి ఫీల్ అయ్యావు? అంటే నాకు ఫస్ట్ క్యారెక్టరైజేషన్ అంతా ఏం చెప్పలేదు సార్. ఒక సీన్ ఇచ్చారు ఆడిషన్కి వెళ్ళిన రోజు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నాకు ఒక సీన్ చెప్పి ఇది చేయాలని చెప్పారు. ఆ డైలాగ్స్ చదవడమే నాకు ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉండే, అంటే పదాలు అవన్నీ డిఫరెంట్ ఉండే. అప్పుడు అడిగితే ఆ స్లాంగ్ ఉంటుంది అని అది నేర్చుకొని అర్థం చేసుకునేసరికి అది ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ ఎ రోల్ సార్. నేను ఇన్ రియల్ లైఫ్ మనం అలానే ఉంటాం కదా. ఇప్పుడు మన ఊర్లో మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక పెద్ద అక్క ఉంటుంది, తన అంటే నాకు ఉండిందే జ్యువెలరీ ఏం వేసుకుంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ కలర్ కాంబినేషన్స్ ఎలా వేసుకుంటారు, వాళ్ళ లవ్ ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఏదన్నా చెప్పి రాపో అని అంటారు. సో అంత రిలేటబుల్గా అనిపించింది నాకు ఆ క్యారెక్టర్. సో నాకు నచ్చింది వెంటనే ఇన్స్టెంట్గా. సో అది అండ్ మునిగారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము చాలా క్లియర్గా ఉంటుంది, ఆయనకి ఏం కావాలి, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తుంది, ఇదంతా వెరీ క్లియర్గా మనకి చెప్తారనమాట. సో అది నాకు ఈజీగానే అనిపించింది. నాకు అది ఇన్స్టెంట్గా నచ్చడం వల్ల నేను ఓనప్ చేసుకున్న క్యారెక్టర్ని. అండ్ నేను దేనిపైన వర్క్ చేశాను అంటే స్లాంగ్ సార్. స్లాంగ్ నాకు అసలు ఐడియా కూడా లేదు. నాకు మొత్తం తెలంగాణ, హైదరాబాదీ ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా అదే న్యాచురల్గా అదే వస్తుంది. అదేంటి కంప్లీట్ డిఫరెంట్, కంప్లీట్ ఆపోజిట్ 180 degrees. సో దానిపైన నేను వర్క్ చేశాను. బట్ నేను ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాను సార్. నేను నేర్చుకున్నా, ఎవ్రీ సింగిల్ డే ఏదో ఒకటి నేర్చుకున్నా అండ్ న్యాయం చేశానని అనుకుంటున్నాను. సతీష్ అనుకోవచ్చు, ఇంకా వెళ్ళిపోయే క్యారెక్టర్లోకి సాయి తేజ లేడు, ఇంకా సతీషే కనపడతాడా తెర మీద? అవును సార్. సో ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఒక కథని భుజానికి ఎత్తుకోవడం, ఒక డెబ్యూ హీరోగా ఫస్ట్ సినిమా, సో కథను మొత్తం నడిపించాలి అనేది మీ మీద డైరెక్టర్ పెట్టినప్పుడు, సో డైరెక్టర్ ఆశలకి ప్రొడ్యూసర్ నమ్మకాన్ని నిలబెడదామని ఎంతవరకు నీ కాన్ఫిడెన్స్ వచ్చింది సాయి తేజ్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మారు సార్ వీళ్ళంటే, నువ్వు చేయగల ఆడిషన్లో రిహార్సల్స్ అప్పుడు లేదు చాలామంది వచ్చేవాళ్ళు సార్ ఆడిషన్స్కి.
ముని చెప్పాడు సార్, లేదు నువ్వు కొత్తగా ఉన్నావు, బాగా చేస్తున్నావు, చేయగలవు, చెయ్యి అని. క్యారెక్టర్ ఏంటంటే మనం స్కూల్లో ప్రతిదానికి ఒక అల్లరి చేసేవాడు ఉంటాడు కదా సార్ క్లాస్లో, ప్రతిదీ ఏం చేసినా వాడే, అంటే ఊర్లో ఒకడు అల్లరి చేస్తూ ఉంటాడు, ఏం చేసినా మొత్తం అల్లరి చిల్లరగా తిరుగుతూ అలా ఉంటాడు కదా సార్. సో అలాంటి క్యారెక్టర్ అనమాట. చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో క్లాస్లో అన్నిట్లో అల్లరి చేసేవాడిని నేనే సార్. సో నాకేంటంటే కొంచెం దగ్గరగా అనిపించింది. ఇంకొకటి, ఊర్లో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా సార్ ఇలాంటి అన్నల్ని వాళ్ళని. మా మామ వాళ్ళు, మా అమ్మ తమ్ముళ్ళు ఉంటారు, ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం అందరితో కలుపుకోవడాలు, మంచిగా మాట్లాడాలు. సో నాకు దగ్గర నుంచి చూడడం, స్లాంగ్ అంటే ఇంకా నాకు కొంచెం అనంతపూర్ దగ్గర కాబట్టి, సో ఇట్స్ లైక్ రెస్పాన్సిబుల్ సార్, ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నాను సార్. సో ఆకాష్, అక్షయ్, 35 రోజుల్లో చాలా టార్గెట్ నీకు. సో వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే నీది ఒక టార్గెట్. సో అనుకున్న టైం కల్లా ఫినిష్ చేయాలి. అవును సార్, అవును. సో మరి ఆ 35 రోజుల్లో సో ఫినిష్ చేయడానికి నువ్వు ఎదుర్కొన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అక్షయ్? మెయిన్ టీమ్ సార్, టీమ్ సపోర్ట్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, హోల్ టీమ్ సార్. అంటే యాక్టర్స్ వైజ్ అయినా ఎవరైనా అందరూ సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి 35 డేస్లో ఒక్కొక్క క్రాఫ్ట్ అయినా, ఇప్పుడు ఆర్ట్ ఇన్ ద టైం. సుధీర్ ఇప్పుడు ఈ సీన్ ఇక్కడ అయిపోతుందంటే ఇంకో సీన్కి దానికి కావాల్సిన ఆర్ట్ ఇమీడియట్ రెడీ చేసి పెట్టేవాడు. సో అట్లా టీమ్ సార్, టీమ్ అయితేనే ఇది అవుతుంది సార్. సో ప్రతి డిపార్ట్మెంట్, ఇక్కడ సౌండ్ డిపార్ట్మెంట్ అయినా, ఆర్టిస్ట్ అయినా, కాస్ట్యూమ్ అయినా నెక్స్ట్ సీన్కి రెడీగా ఉండి ఇమీడియట్గా మేము వెళ్ళి, సో అంటే మధ్యలో ఒక సీన్ అయిపోయాక చాలు ఈరోజు ప్యాకేజ్ చెప్తా అట్లా కాదు, ప్రతిదీ ప్లాన్ టు ప్లాన్. ఈ డేలో ఇన్ని సీన్స్ అనుకున్న సీన్స్ కంప్లీట్ చేసేవారికి సార్ ఈరోజు సినిమా 35 డేస్లో అయిపోయింది. అండ్ విజువల్లీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మేము ఇంకా అనుకున్న సీన్స్ కన్నా ఇంకా బెస్ట్ మాంటేజ్. అంటే బేసికలీ వీళ్ళు అందరూ రిహార్సల్స్ చేసి, సో వర్క్షాప్స్ చేసి చాలా ప్రిపేర్గా ఉన్నారు కాబట్టి అయిపోయింది సార్. లేదంటే మనకి ఇప్పుడు నేను ఎంత స్పీడ్ తీసినా కూడా ఆర్టిస్ట్ అనేవాళ్ళు పర్ఫార్మెన్స్ చేసి టేక్స్ మింగేస్తే అవ్వదు సార్, 35 డేస్లో అవ్వదు. సో దానికి ఆర్టిస్ట్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ సార్. ఓకే. సో మున్రాజ్ గారు, మన టీవీ అంటే చాలా ఎంటర్టైన్మెంట్. సో అది ఒక ఎమోషన్గా కూడా మారుతుంది కొన్ని సందర్భాల్లో. సో అది మీ సినిమాలో కనబడుతుంది. సో టీజర్ కావచ్చు, పాటలు ఇవన్నీ చూసినట్లయితే టీవీ కాదు, టీవీ వెనకాల ఒక పెద్ద ఎమోషన్ ఉంది, దాని చుట్టూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోన్లో సస్పెన్స్గా కథ రన్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అసలేంటి ఈ కథ ప్రేక్షకుల్ని, టీవీ ముందు కూర్చున్న ఆడియన్ని థియేటర్కి వచ్చి ఎలా ఎంజాయ్ చేయగలరు? ఒకటి మాత్రం చెప్పగలను సార్, ఈ సినిమాలో టీవీ దాని చుట్టూ జరిగే నాస్టాలజిక్ మూమెంట్స్ ఉంటాయి సార్. దాంతోపాటు బేసిక్గా డ్రామా సార్. మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్లు కనెక్ట్ అవుతారు. మీరు థియేటర్ నుంచి బయట పోవాలనుకున్న క్యారెక్టర్ మిమ్మల్ని పంపించవు సార్. అది మాత్రం మేము చెప్తున్నాను సార్. ఎందుకంటే ఒక్కసారి ఇన్ అయ్యారంటే నేనేంటంటే విజువలైజ్ కానీ విజువల్గా చాలా కొత్తగా ఉంటుంది సార్. అందరూ రాయలసీమ అంటే బేసిక్గా రాళ్ళు రప్పలు అనుకుంటారు, కానీ మా కుప్పం అలా కాదు సార్. నేను చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నాను కదా, మా కుప్పం అలా అయితే అలా కాదు సార్. బేసిక్గా మీరు చూస్తే అంతే గ్రీనరీ ఉంటుంది సార్. అంటే ఎండ ఎక్కడైనా ఉంటుంది బేసిక్గా, అంటే కాలం బట్టు నేచర్ మారుతుంటుంది, కానీ చాలా గ్రీనరీగా ఉంటుంది, పచ్చని పొలాలు ఉంటారు, మనుషులు కూడా అలాగనే ఉంటారు. నేనేది ఏంటంటే ఆ విజువల్ చూడడానికి పక్కా వస్తారు, ఆ విజువల్ని ఎంజాయ్ చేస్తారు. సౌండ్ మ్యూజిక్ వైజ్ కూడా వంశీకాంత్ రేఖన ఆ అబ్బాయిని మేము బేసిక్గా నాకు లిరిసిస్ట్ సనాయర త్రూ పరిచయం సార్. అతను అలా పరిచయం అవుతే ఒక్కసారి మీటింగ్ అయిన తర్వాత మన గురించి మాట్లాడాం, మంచిగా డిస్కస్ చేసాం. మనోడు మ్యూజిక్ కూడా సార్ చాలా మీ థియేటర్లో ఇప్పుడు సాంగ్స్ అని మీరు యూట్యూబ్లో చూడాల్సింది కదా సార్, థియేటర్లో చూసారంటే ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. మీరు అబ్జర్వ్ థియేటర్లో చూడండి, జస్ట్ ఆ సౌండింగ్ కానీ అది కానీ మనోడు వేసిన లేయర్స్ కొన్ని ఉంటాయి సార్, ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఆర్ఆర్ ఉంటుంది సార్, వేరే లెవెల్లో ఉంటుంది. మా డ్రామాకు తగ్గమైన ఆర్ఆర్ ఉంటుంది. ఇంకోటి సౌండ్ డిజైనింగ్ కూడా వంశీప్రియ మేడం ఉంది, చాలా బాగా చేసింది సార్. సౌండ్ డిజైనింగ్ కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది, రైన్ సీక్వెన్స్ సార్. మీరు చూస్తే ఆ సీక్వెన్స్ మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోపెడుతుంది సార్. పక్కా చెప్తున్నా సార్. సౌండ్, విజువల్స్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, దెన్ మ్యూజిక్, నా డైరెక్షన్ ఎలా అంటే ఇవన్నీ అన్నీ కమ్మకూడదు, నా డైరెక్షన్ కూడా ఉంటుంది. కానీ ఈ 4 మిమ్మల్ని ఆ థియేటర్ నుంచి బయట పోనివ్వు సార్. నేను చెప్తున్నా సార్, రావాలి. అంటే ఎందుకు రావాలని అంటే జస్ట్ మా సినిమా ఒక టికెట్ 150 ఎంత ఉంటుంది మనకు తెలియదు, కానీ జస్ట్ చెప్తున్నా నార్మల్గా. ఒక్క టికెట్ పెట్టుకొని రండి, 100% ఆ సినిమా మిమ్మల్ని పక్క అలరిస్తుంది. ఆ క్యారెక్టర్లు కనెక్ట్ అవుతుంది. సతీష్ గుర్తుంటాడు, రాజప్ప గుర్తుంటాడు, శారద, ఎల్లమ్మ, టీవీ కుమార్, వీళ్ళందరూ క్యారెక్టర్లు గుర్తుండిపోతారు సార్. ఓకే. సో ఆల్ ది బెస్ట్ మరి. తిమ్మరాజుపల్లి టీవీ సో థియేటర్లో మార్మోగించాలి. టీవీలకు
సెల్ ఫోన్లకి యూట్యూబ్లోకి అతుక్కుపోయిన ప్రేక్షకులందరూ కూడా థియేటర్లోకి వచ్చి మీ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇండస్ట్రీలో మీకు మంచి భవిష్యత్తు ఉండాలి, మరిన్ని సినిమాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో విన్నారు మచ్. కదా తిమ్మరాజుపల్లి టీవీ గురించి టీం చెప్పినటువంటి ముచ్చట్లు. ఓటీ స్టూడియో.